ఇప్పుడు ఈ వీడియోలో మటన్ పాయ ఎలా చేస్తారో నేను మీకు చెప్తాను. ఫస్ట్ అయితే నేను పాయ తీసుకొచ్చిన పాయాని క్లీన్గా శుభ్రం చేసేసి, అంటే ఒకసారి బ్లాక్నెస్ ఉంది కదా, ఇదంతా ఇంకా బ్లాక్నెస్ మొత్తం పోయేలాగా క్లీన్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక 2 గ్లాసెస్ వాటర్ పోసేసి కుక్కర్లో యాలకులు, చెక్క, అలాగే లోంగ్ వేసేసి, ఒక ఆనియన్ అయితే కోసి దాంట్లో ఒక 4 పచ్చిమిరపకాయలు వేసేసి కుక్కర్లో పెట్టేసి విజిల్ అయితే 9 విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసేసాను. బాయిల్ చేసిన తర్వాత ఈ టెక్స్చర్లోకి వచ్చింది. దీంట్లో మళ్ళీ నేను ఒక 2 గ్లాసెస్ వాటర్ పోసి పెరుగు 1 కప్పు పెరుగు వేసాను. దీన్ని ఒక 10 మినిట్స్ ఇట్లా బాయిల్ అయిన తర్వాత దాంట్లో మనం అల్లం వెల్లుల్లి మసాలా వేసి ఇంకా కాసేపు ఇలాగే బాయిల్ అవనివ్వాలి. విజిల్ పెట్టేటప్పుడు మనం పసుపు కూడా వేసుకోవాలి, మర్చిపోయాను. పసుపు, ఉప్పు కూడా వేస్తాను నేను. అంటే దీంట్లో టోటల్గా మసాలాకి కావాల్సినవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసేసా. లాస్ట్లో మనం వేసేది ఏంటంటే ధనియాల పౌడర్ ఒక 5 మినిట్స్లో దింపుతాం అనగా, అప్పుడు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత పెరుగు వేసాను. పెరుగు తర్వాత స్పెషల్గా అంటూ ఏమీ వేయాల్సిన అవసరం లేదు. దీంట్లో మనం వేసే క్వాంటిటీ, చేసుకునే పద్ధతిని బట్టి టేస్ట్ అనేది మారొచ్చు. నేను తర్వాత కొబ్బరి, టమాటా 2 కలిపి గ్రైండ్ చేశాను. ఆ పేస్ట్ అయితే వేస్తా చూడండి. ఇప్పుడు ఇది కొబ్బరి టమాటా పేస్ట్ అనమాట. ఇది నేను వేస్తాను ఇప్పుడు. దీనివల్లే కొంచెం ఏమంటే గ్రేవీ థిక్గా వస్తుంది. టమాటా వేయడం వల్ల టేస్ట్ కూడా వస్తుంది. అలాగే ఇప్పుడు దీంట్లో కారం కూడా వేద్దాం. కారం అనేది కొంచెం ఎక్కువగా ఉండాలి. సో నేను ఒక 3-4 స్పూన్స్ అయితే వేస్తున్నా. మా ఇంట్లో స్పైసీ ఎక్కువ తింటారు, సో నేను ఎక్కువ వేసుకున్నా. మీరు తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోండి. కొంచెం నల్ల మిరియాల పౌడర్ ఉంటే ఆ నల్ల మిరియాలు అయినా వేసుకోండి, పౌడర్ అయినా వేసుకోండి. ఇది నల్ల మిరియాల పౌడర్ అండి, నేను వేస్తున్నా. చాలు. ఇప్పుడు దీన్ని మనం ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ కోసం ఇలాగే వదిలేద్దామండి. బాయిల్ అవుతూ ఉడుకుతూ ఉంటుంది. బాగా టేస్ట్ రావాలి, దగ్గర పడాలి. ఈ గ్రేవీ అనేది మొత్తం ముక్కలు కనిపించట్లేదు కదా, కనిపించేంత వరకు మనం ఉడకనిద్దాము. ఓకేనా? అన్నీ వేసేసాము, ఒక ధనియా పౌడర్ తప్ప నుంచి. ధనియా పౌడర్ నేను లాస్ట్లో వేస్తాను. ఇదిగోండి, ఇప్పుడు ముక్కలు కనిపిస్తున్నాయి కదా. కొంచెం ఇంకా గ్రేవీ గట్టిగా అయిపోతే మరీ టేస్ట్ బాగుండదు. సో చాలు, ఇలా వస్తే మనకి ఈ టెక్స్చర్. ఇప్పుడు మనం ధనియా పౌడర్ వేసుకొని కొత్తిమీర కూడా వేసుకుందాం. స్టవ్ మొత్తం చిందరవందర. ఇది ధనియా పౌడర్ ఒక 2 మినిట్స్. ఫైనల్గా ఆయిల్ కూడా చూసారా పైకి వస్తుంది మెల్లిమెల్లిగా. కొత్తిమీర వేసుకుందాం. ఇది ఉడుకుతూ ఉన్నవి చేతి మీద పడుతుంటే మంట వస్తుంది. చేతి మీద పడుతున్నాయి అవి బాయిల్ అవుతూ 2 సార్లు పడింది చేతి మీద. చూడండి, చిన్నకులు పడుతున్నాయి. ఇట్లా అందరికీ ఎదురయ్యే ప్రాబ్లం ఏది. కుకింగ్ చేస్తున్న వాళ్ళందరూ ఇట్లాంటి ఫేస్ చేయడం తప్పదు. బట్ కర్రీ అయితే టేస్ట్ ఉంది. ఫైనల్గా ఒకసారి ఉప్పు చూద్దామా? ఉప్పు చూసి నేను చెప్తా. ఓకే, టేస్ట్ చూస్తాను. కొంచెం సాల్ట్ తగ్గింది. నేను కల్లుతో వేస్తున్నా. ఇంత సరిపోతుంది వేస్తే. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే ఇదే. ఇలా ఒక 15 మినిట్స్ తర్వాత అయితే ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది. స్టవ్ ఆఫ్ చేసేసి 15 మినిట్స్ వదిలేసి దాని తర్వాత ఉంటే పాయా కర్రీ చపాతీలోకి, రైస్లోకి, దేంట్లోకైనా బాగుంటుంది. ఇంకా కాజు పేస్ట్ కూడా వేయొచ్చు. నేను ఈరోజు వేయలేదు, స్కిప్ చేసేసా. ఓకేనా? థ్యాంక్ యూ.